హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ వ్లాగ్స్. ఎంతమంది దసరా నవరాత్రి పూజలు కంప్లీట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. మేమైతే పూజకి వెళ్ళే టైం అయిపోతుంది. ఈవినింగ్ టైంలో కూడా పూజకి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ లేచి హడావిడి అయిపోతుంది అని అనేసి ఈవినింగ్ టైంలోనే గుమ్మానికి నీట్గా ముగ్గులు అవి పెట్టేసుకొని బయట వాకిల దగ్గర నీట్గా అలికేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాము. మేము నడుస్తూ ఉంటాం కాబట్టి ముగ్గులకైతే పసుపు కుంకుమ అయితే పెట్టడానికి అవ్వదండి. ఎందుకంటే పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత ముగ్గును మట్టకూడదు. అందుకనేసి సైడ్ ముగ్గులు వేస్తాం కదా, అక్కడ మాత్రమే పసుపు కుంకుమ అయితే పెడతాము. ఇవన్నీ ఫినిష్ చేసేసుకొని స్నానం అవి మళ్ళీ చేసేసుకొని ఈవినింగ్ దేవుడి మొల దీపం అవన్నీ పెట్టేసుకొని గుడికి అయితే వెళ్ళిపోదామని బయలుదేరుతున్నాము. గుడికి వెళ్ళి ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ తర్వాత పసుపు కుంకుమలో అక్షింతలతోని పూలతోని అమ్మవారిని పూజిస్తూ కుంకుమార్చన అవన్నీ చేసేస్తూ అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఈ ఇంటికి అయితే వచ్చేసాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్.